వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ 1. డియర్ వియర్స్, డియర్ ఏంజిల్స్, మన కలెక్టివ్లో ఎవరైతే ఉన్నారండి, ఒక కార్మిక ఫీమేల్, అంటే మీకు చెడు జరగాలని కోరుకున్న ఒక ఫీమేల్ తన అబోర్షన్ చేంజ్ చేసుకొని మిస్క్యారేజ్ అయ్యింది అని చెప్పి అబద్ధం చెప్పారంట. వాళ్ళు మీ విషయంలో చేసిన కర్మ అనేది ఆ విధంగా వాళ్ళకి చేరిందనమాట. ఎవరు వాళ్ళు అనేది చూద్దాం, ఓకేనా? ఏం జరిగింది, వాళ్ళు మీకు తెలుసా లేదనేది కూడా చూద్దాం. వీడియోని లైక్ చేయండి, అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, ఎవరు అసలు? ఎవరు మీకు తెలుసంటండి. వాళ్ళు వర్క్ ఆన్ చేస్తున్నారంట, ప్రజెంట్ ఇప్పుడు చేస్తున్నారు ఏంజిల్. ఎస్, మీ మదర్ ఎవరైతే ఉన్నారో మీ మదర్ని ఇబ్బంది పెట్టాలని అవకాశాలు వెతుక్కుంటున్నారంట. అన్ని అవకాశాలు, డబ్బులు బ్యాలెన్స్ అవ్వకూడదు అని చెప్పి డబ్బులు రాకుండా చేయడం కోసం చూస్తున్నాడంటండి. ఒక ఫాదర్ ఫిగర్, టాక్సిక్ ఫాదర్ ఆర్ పెద్దనాన్న వాళ్ళ పిల్లలండి. పెద్దనాన్న వాళ్ళు, ఫాదర్ ఏజ్ ఉన్న వాళ్ళు ఎలాగైనా సరే బ్యాలెన్స్ లేకుండా చేయాలి వాళ్ళకి అని చెప్పి పాత వాళ్ళందరినీ కూడా వాళ్ళ పరిస్థితి అనేది వాళ్ళు దొరికిపోయారని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారంట. డబ్బులు ఇచ్చి దారులు వెతుకుతున్నారంట, వర్క్ ఆన్ చేస్తున్నారంట. బట్ ఏ రకంగా కూడా బ్యాక్ స్టాంప్ వేయలేరండి. మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిలో నిలబడతారు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు, ఓకేనా? మీకు ఎవరు అడ్డు లేరండి. అండ్ మీ సెలబ్రేషన్ అనేది ఎలాగైనా సరే మీ సెలబ్రేషన్ ఆపాలి, ఎలాగైనా సరే మీరు హ్యాపీగా ఉండకూడదు, ఎలాగైనా మీరు బాధపడేలా చేయాలి అని చెప్పి మీరు చేస్తున్న పనిని ఎలాగైనా ఆపించాలి అని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తున్నారంట. ఎస్, మిమ్మల్ని ఓవర్ బర్డెన్ చేయాలి అనుకుంటున్నారంట. అంటే ఏం చేయాలో తెలియకుండా అదే ఒక ఇదిలో ఉండేలా చేయాలనుకుంటున్నారంట. మీ పేరు మర్యాద తీయాలని ప్రయత్నిస్తున్నారంటండి. కానీ ఏ రకంగా కూడా మిమ్మల్ని బాధ పెట్టలేరు. వాళ్ళకి ఆ విషయంలో అసలు బిగినింగే లేదండి, ఓకేనా? ఇది మీ ఎనర్జీ. చాలా అంటే చాలా మర్యాదగా, చాలా గౌరవంగా, ఎవరు ఎన్ని నాటకాలు వేసినా సరే మీరు అలాగే ఉన్నారు. మిమ్మల్ని మీరు కోల్పోలేదు. 2 ఎస్, ఇంట్లో పని ఎమోషనల్గాను మెంటల్గాను బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఇంటా బయట బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఇంట్లో పని బయట పని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. అండ్ మిమ్మల్ని ఎలాగన్నా ఈ విధంగా ఏం చేయాలో తెలియని పరిస్థితికి తీసుకొచ్చేయాలని చెప్పి క్రియేట్ చేద్దామని ట్రై చేస్తున్నారంట. బట్ అన్ని రకాలుగా మీరు నిలబడతారండి. వాళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఏంజల్ ఈ విషయంలో కార్మిక్ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏంజల్ కార్మిక్ విషయంలో థర్డ్ పార్టీ అండి. కార్మిక్ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్, మీరు హై వాల్యూ ఉన్న పర్సన్ కదండి. సో వాళ్ళు ఏంటంటే గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మీ మీద ప్లాన్స్ చేశారంట. అయితే మీ మీద ఏదైతే చేసిన స్పెల్స్ ఉన్నాయో అవి రివర్స్ అయిపోయి వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసుకున్నవి, వాళ్ళ డ్రీమ్స్ అవి మిస్సింగ్ అండి, ఓకేనా? మిమ్మల్ని బాధ పెట్టాలని మీ లైఫ్లో వాళ్ళు చేసిన ఎమోషనల్ డ్రామాకి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఏడిపించడమే పనిగా పెట్టుకున్నారో వాళ్ళలో ఒకలండి. ఎలాగన్నా సరే మీకు మ్యారేజ్ విషయాలు ఇబ్బంది పెట్టాలని జలస్తో అనుకుంటున్నారంట, కుళ్ళుతో. మీరు హ్యాపీగా ఉండిపోతారు అని చెప్పి. బట్ ప్రజెంట్ మీరు ఏంటంటే మీ లైఫ్ని మీ కంట్రోల్లోకి తీసుకొని మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకుంటున్నారు. మిమ్మల్ని మీరు కేర్ చేస్తున్నారు. మీరు చేస్తున్న పనుల్లో మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకొని ముందుకు వెళ్తున్నారు. సో సోల్ పార్ట్నర్ని మీరు అట్రాక్ట్ చేసేసారు. త్వరలోనే సోల్ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు అని చెప్పి ఒక మేల్ పర్సన్ అన్నోన్ నెంబర్స్తో స్టాక్లింగ్ చేస్తున్నారంటండి. వాళ్ళు స్పిరిచువల్ వేరే బిలీవ్స్ ఉన్న వాళ్ళండి, బంగారం కోసం, డబ్బుల కోసం అండి. న్యాచురల్గా కేర్ గివర్ మీ ఇంట్లో వాళ్ళేనండి, సొంత వాళ్ళే. మీరు డబ్బులు సంపాదించేస్తున్నారని జలస్తో చూడలేక ఫైట్ చేసి
గొడవ పెట్టుకొని ఆ గొడవలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచిస్తున్నారంట. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు వాళ్ళ డ్రామా క్రియేట్ చేద్దామని అనుకుంటున్నారంటండి. ప్లాన్స్ వేస్తున్నారంట. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినందుకు వాళ్ళ గ్రూప్లో ఎవరైతే మేల్ పర్సన్ ఉన్నారో వాళ్ళ యొక్క పార్ట్నర్ ఆ విధంగా చేసింది. సో అది తట్టుకోలేక మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఈసారి వాళ్ళ కర్మ అనేది వాళ్ళకి ఎలా తిరిగి వెళ్తుందో దేవుడు చూసుకుంటాడండి. ఓకేనా. అండ్ మీ ఇంట్లో వాళ్ళు మీతో అబద్ధాలు చెప్తున్నారంట. ఎలాగన్నా మిమ్మల్ని ప్రాబ్లమ్స్లో ఇరికించాలని చూస్తున్నారంట. మిస్ అవ్వకూడదని చెప్పి అనుకుంటున్నారంట అండి. టాక్సిక్ పార్ట్నర్, స్పౌస్, టాక్సిక్ ఫాదర్, బ్రదర్. ఓకేనా. వాళ్ళు డ్రామా ఆడుతున్నారంటండి. ఎలాగైనా చీట్ చేద్దామని అనుకుంటున్నారంట. ఏం జరుగుద్ది ఏంజీ? బీచ్ ఏరియాస్లో గట్టా ప్లాన్స్ వేసుకుంటున్నారంటండి. దానికోసం ఏంటంటే హెవీ కర్మ అనేది అనుభవిస్తారు. ఇంట్లో ఎలాంటి డౌట్ లేదు, హెవీ కర్మ అనుభవిస్తారని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. ఓకేనా. మ్యాన్ మేడ్ డిజాస్టర్ చేసి అది న్యాచురల్ డిజాస్టర్ అని చెప్దాం అనుకుంటున్నారంట. ఓకేనా. బట్ అది కుదరదు. మీకు మనీ రాకుండా వాళ్ళు ఏమీ చేయలేరండి. వాళ్ళ ఈగో ఏదైతే ఉందో ప్రజెంట్ వాళ్ళనే తినేస్తుంది. ఏంజల్స్కి థ్యాంక్స్ చెప్పండి. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ, మిమ్మల్ని గైడ్ చేస్తూ, మీ వెనకాల జరుగుతున్న బిహైండ్ ద సీన్స్ అందరికీ కూడా వాళ్ళు చేస్తున్న కర్మలను వాళ్ళకే పంపించేస్తున్నారు. ఓకేనా. ప్రజెంట్ వాళ్ళు చేస్తున్న పనికి, పాస్ట్లో వాళ్ళు చేస్తున్న పనికి ప్రజెంట్ అనుభవిస్తున్నారు. ప్రజెంట్ వాళ్ళు చేస్తున్న పనికి కొన్ని రోజుల్లోని, కొన్ని గంటల్లోనే అనుభవిస్తారు. సో నో నీడ్ టు వరీ. మీరు ఏదైతే పాత్లో వెళ్తున్నారో రైట్ పాత్లో వెళ్తున్నారని ఏంజల్స్ చెప్తున్నారు. మీ వర్క్ని కంటిన్యూ చేయండి. ఎక్కడ కూడా మీరు వెనక్కి చూడొద్దు. ఓకేనా. వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.